తీసుకుని ఇశ్రాయేలుకు ఎదురుపడక వారిని శపించమని బిలామునకు ప్రోత్సాహపరిచింది. ఆయనను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చెను. నీ వ్యాధిని స్వస్థతగా మారుస్తాడు, నీ పాపాన్ని నీతిగా మారుస్తాడు, నీ మరణాన్ని జీవంగా మార్చుటకే, తొలగించుటకే. అలాగే నీ శాపాన్ని ఎలా మార్చుడంట? మన దేవుడు ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా అంట. నీ లేమిని, నీ దరిద్రాన్ని ఐశ్వర్యంగా, ధనముగా మార్చగలడు. అనగా లేమిని గురించిన భయం, వ్యాధిని గురించిన భయం, శాపాన్ని గురించిన భయం అంటున్నాడు. ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చెను. మన నిమిత్తమైన శాపగ్రాహి అయ్యాడు. మన శాపాన్ని యేసే తీసుకున్నాడు. పిల్లరా, దేవుని యొక్క వాక్యం అంటుంది నిజమే. మరి మన పాపాన్ని కాదు, మన వ్యాధినే కాదు, మన భయాన్ని, మన మరణాన్ని యేసే తీసుకోవడానికి భూలోకానికి వచ్చాడు. భయమును తొలగించ యేసే జన్మించను. యేసే నీలో కనుక జన్మిస్తే